సో మీ రక్షణ అనేది బిగినింగ్ మాత్రమే, కంటిన్యూ చేయాలి. ఈ రక్షణలో కొనసాగేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఈ కంటిన్యూ జర్నీ కదా, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన జర్నీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అనేది ప్రశ్న కాదు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ జర్నీలో శోధనలు వస్తూనే ఉంటాయి. నీకు ఈ జర్నీలో ప్రత్యేకమైన శ్రమలు వస్తాయి. శోధనలు కొంతకాలం వచ్చి ఆగిపో. మనం ఏమనుకుంటున్నాం, శోధన కొంతకాలం వస్తుంది, బిగినింగ్లో వస్తుందేమో, కొంతకాలం వస్తుందేమో, బాధ్యతను తీసుకున్న ప్రారంభంలో వస్తుంది, తర్వాత రాదు. కాదు, సాధన చచ్చిపోయేంత వరకు వస్తుంది. అది మనం ఏమనుకుంటాం, యేసు ప్రభువుని సాతాను శోధించాడు. ఎక్కడ? ఆయన బాప్తిజం తీసుకొని అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, అరణ్యంలో 40 రోజులు ఉపవాసం తర్వాత శోధకుడు వచ్చి ఎవరిని శోధించాడు అంటే, యేసు ప్రభుకే శోధన వచ్చినప్పుడు శోధన రావడం ప్రాబ్లం కాదు, శోధన నీకు వచ్చింది. ఏ రకమైన టెంప్టేషన్స్ వస్తున్నాయి ఐ డోంట్ నో, బట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. ఇవాళ మన టెంప్టేషన్స్ దేని గురించి, ఏ రకమైనటువంటి టెంప్టేషన్స్ వస్తున్నాయి? అలా టెంప్టేషన్స్ అనేది నీ విశ్వాసంలో పరీక్ష గురించి వస్తుంది. నువ్వు నిలబడతావా, పడిపోతావా? శోధన అనేది కేవలం విశ్వాసంలో మాత్రమే పరీక్ష కాదు. శోధన అనేది మీ పవిత్రత గురించి కూడా వస్తాయి. అనగా అర్థం ఏంటో తెలుసా? నువ్వు పడిపోవడానికి, నీకు అపవిత్రపరచడానికి. ఇవాళ శోధనలో చాలామంది పడిపోవడానికి సెక్షువల్ టెంప్టేషన్స్, కామ వికారమైన కోరికలు, చూసి మోహించే కోరికలు. అది ఇవాళ దావీదుకి వ్యభిచారం చేయడానికి ప్రారంభించింది అంటే తెలుసా? ఆ లుక్ బాగలేదు, ఆ ఫస్ట్ లుక్. అది నువ్వు ఏ రకంగా చూస్తున్నావు ఒక అమ్మాయిని, ఏ రకంగా చూస్తున్నావు ఒక అబ్బాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ లుక్. ఒక్కసారి చూసాడు అమ్మాయిని, చూసిన తర్వాత ఆ అమ్మాయిని అనుభవించాలనుకున్నాడు. ఆ అమ్మాయితో పాపం ఆ లుక్, ఆ టెంప్టేషన్ అనేది సాతాను చూసారు. ఆయన పవిత్రతకు దెబ్బతీస్తుంది, ఆయన పరిశుద్ధతకు దెబ్బతీస్తుంది. దాని ద్వారా పడిపోయాడు కూడా. ఇవాళ కొంతమంది శోధనలో పడిపోతున్నారు. తద్వారా నువ్వు దేవుడిని సంతోషపెట్టలే. తద్వారా ఏమైందో తెలుసా? యూ విల్ బి పనిష్డ్. సో దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు పనిష్ చేస్తాడు. ఎందుకు అంటే మేలు కోరి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అది ఎందుకంటే నువ్వు మళ్ళా సరిచేయబడి మళ్ళా ట్రాక్లోకి వచ్చేయడానికి, నీ రక్షణ పోగొట్టుకోకూడదు. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు పోగొట్టుకోకుండా పడిపోయినా సరే. కొంతమంది శోధనలో పడిపోయారు, కానీ శోధన జయించిన వారు దాన్ని. ఇంకా మనం చూస్తే నీ శోధన ఇంకా ఏ ఏరియాల్లో వస్తుంది నీకు శోధన అంటే, ఒబీడియన్స్, విధేయత. వద్దు, విధేయత చూపించి 7 గంటలకు వెళ్తావా, బొరలేదంటే వెళ్దాంలే. మధ్యలో అయ్యగారు కూడా ఎదరు కూర్చుంటాడు, మనం ఎన్ని గంటలకు వచ్చాం వస్తాడండి, నా కోసం వస్తున్నారు మీరు. అదే అయ్యగారు ఎదరు కూర్చుంటే మనం ఎప్పుడైనా వచ్చి మెల్లిగా జర్కెట్ లోపల కూర్చుని పోదాం. అంతే. యూఆర్ నాట్ కమింగ్ ఫర్ మీ, యూఆర్ కమింగ్ ఫర్ గాడ్. దేవుడిని పూజించడానికి వస్తున్నారు. ఒబీడియన్స్ అంటే సైతాన్ ఏం చేశాడు? విధేయతలో దెబ్బ కొట్టాడు మీకు.